హలో గాయ్స్, వెల్కమ్ టు ఎంకేబిఎం వ్లాగ్స్. సో ఈరోజు మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి యాదగిరిగుట్టకి వెళ్తున్నాం. సో అందరినీ హాయ్ చెప్పమన్నా. సో అందరు హాయ్ చెప్పేస్తున్నారు మీ అందరికీ. మామూలుగా నేనైతే యాదగిరిగుట్టకి చిన్నప్పటికెళ్ళి చాలాసార్లు అయినా, కాకపోతే ఫ్రెండ్స్తో కలిసి ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంతకుముందు మా ఫ్రెండ్ వాళ్ళు యాదగిరిగుట్టకి ఒక 3 to 4 times వెళ్ళిర్రు, బట్ నేను వీళ్ళతోటి ఇప్పుడు వెళ్తున్నా అనమాట. ఇంకా నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా, ఎందుకంటే ఇది నేను ఫస్ట్ టైం వెళ్తున్నా ఫ్రెండ్స్తో పాటు. సో ఫస్ట్ అయితే మేము అక్కడికి దర్శనంకి వెళ్ళి, సో అట్లనే మళ్ళీ కిందికి వచ్చినాక చెట్ల కింద వండుకొని తిందామని ఫిక్స్ అయినాం అనమాట. ఎందుకంటే ఇక అది కార్తీక మాసం, సో ఇంకా చెట్ల కింద వండుకోవడం స్పెషల్ కదా. ఇందాక వెళ్తుంటే సైడ్ కాపి మేము వంటకి ఏమేమి కావాలో అవన్నీ తీసుకున్నాము. సో అక్కడే చెంచాకి చింతపండు ఉంటుంది కదా, సో మా ఫ్రెండ్స్ అది కూడా మా అందరికి ఒక్కొక్కటి తీసుకోరు. చిన్నప్పుడు తింటుండే అండ్ మళ్ళీ నేను ఇప్పుడు తిన్నా చాలా రోజుల తర్వాత. నాకు అదంటే చాలా ఇష్టం. అండ్ ఇంకా చూస్తానే అట్లా యాదగిరిగుట్టకి వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్టే రూట్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి, ఇలా కాదు అలా కాదని అన్నారు. బట్ ఎనీహౌ మేమైతే గుట్ట మీదకి వెళ్ళిపోవడానికి బస్ ఎక్కేసినాం. ఇంకా మా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చేవాళ్ళు ఉండే, కానీ కొంతమంది డ్రాప్ అయిపోయిండ్రు. ఇంకా మేమైతే యాదగిరిగుట్టకి వెళ్ళాలి ఎలా అయినా ఫిక్స్ అయిపోయినాం. సో మేమందరం గుట్ట మీదకి వెళ్తున్నాం, ఇప్పుడు దారిలోనే ఉన్నాం. అండ్ ఇక్కడ చూస్తే ఫుల్ రష్ అనమాట, కార్లు అన్నీ ఫుల్ ఫిలప్ అయిపోయినాయి. ఇంకా అక్కడ చూస్తే జనాలు ఫుల్. ఇంకా ఇప్పుడు మా ఫ్రెండ్స్ యాక్చువల్లీ కొంచెం గుట్ట గురించి చెప్తుందంట, వినేద్దాం. ఇప్పుడు ఎంటర్ అవ్వబోతున్నాము. ఇవాళ చాలా మంది వచ్చారు, బికాస్ కార్తీక పౌర్ణమి కాబట్టి అండ్ దిస్ ఇస్ ద సండే కాబట్టి అందరికీ కుదిరింది. ఎప్పుడు ఎన్ని గంటల దర్శనం పడుతుందో తెలియదు. లెట్స్ సీ. మీరు మాకు దర్శనం, మేమైతే దర్శనం ఎట్లా చేసుకోవాలని క్లూ కూడా లేదు, అక్కడ ఎంతమంది జనం ఉన్నారు. బట్ మా ఫ్రెండ్ అఖిలాకి తెలిసిన ఒకరు వల్ల మేము బ్రేక్ దర్శనం ద్వారా దర్శనం చేసుకోగలిగే వీలు దొరికిందనమాట. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. ఇంకా ఆ విధంగా మాకైతే బ్రేక్ దర్శనం దొరికింది. హ్యాపీగా గుడికి వెళ్ళిపోయి మేము ఇంకా గుళ్ళో 365 ఒత్తులు ఉంటాయి కదా, అవి వెలిగించేసినాం. దర్శనం అయితే చాలా బాగా జరిగిన ఉండే. ఇంకా ఈ థ్యాంక్స్ వచ్చేసి అఖిలకి వెళ్ళిపోతుంది. సో దర్శనం తర్వాత మంచిగా మేము పూజ చేసుకోవడానికి టైం దొరికింది. చాలా హ్యాపీగా పీస్ఫుల్గా పూజ చేసేసుకున్నాం. ఇంకా దర్శనం అయ్యేసరికి 2:30 అవుతుంది. ఇంకా టైం అయిపోతుంది, మేము వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేసుకొని తినేసేయాలి. సో దర్శనం అలా అయిపోయింది. వెంటనే మేము ఇంకా కిందకి దిగిపోయినాం. ఇంకా ఎలాంటి లేట్ లేకుండా ఇంకా గుట్ట సైడ్ నుంచి మేము వండుకోవడానికి ప్లేస్ వెతకడానికి బయలుదేరినాం. సో మేమందరం ఆటోలో కూర్చున్నాం, ఇంకా కుక్ చేసుకొని తినడానికి ప్లేస్ వెతుకున్నాం. ఇంద్ర అయితే వెళ్ళి ఇంకా చికెన్ షాప్ దగ్గర అక్కడ నించున్నాడు, చికెన్ తెచ్చిండు. ఇది టాంగానా చెక్కన ఐడియా లేదు, బట్ ఎప్పుడైనా ఒకసారి ఎక్కాలని ఉండే. ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ దారిలో ఎతుకుతున్నారు, ఇంకా ప్లేస్ అయితే దొరకట్లేదు. ఇంకా గుట్ట దిగిన తర్వాత ఒక 15 minutes తర్వాత మాకైతే ఒక మంచి ప్లేస్ దొరికిందనమాట. ఆ ప్లేస్కి దగ్గరలో ఒక ఏమంటారు పశువుల కొట్టం కూడా ఉంది. ఇంకా అక్కడ వాటర్ ఉన్నాయి ఇంకా అడగడానికి, ఇంకా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. చింత చెట్టు కింద ఇంకా నీడ, ఇంకా అక్కడనే దగ్గరలో చూస్తే 2 పొయ్యిలు ఉన్నాయి. ఈ లోపల నేనైతే కొన్ని కట్టెలు ఏరుతున్నా. ఇంకా అందరం ఫాస్ట్గా కుకింగ్ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఇంద్ర అయితే ఇంకా గిన్నెలు అవన్నీ దింపేసిండు. ఇంకా మేమైతే వెజిటేబుల్ కట్ చేయడానికి అన్నీ రెడీ చేసేసుకున్నాం. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే వెజిటేబుల్స్ కట్ చేస్తూనే ఉన్నారు ఆల్రెడీ. ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసారు, ఆల్రెడీ సగం అయిపోయింది. ఇంకా బగారా చికెన్ అవుతుంది. అండ్ మా ఫ్రెండ్స్ వాళ్ళైతే ముచ్చట పెడుతుర్రు, కొంతమంది వండుతుర్రు. అంటే నేను కూడా కొంచెం హెల్ప్ చేసిన అనుకోండి, ఏం చేయలేదని కాదు. ఇంకా అందరం వంట దగ్గర ఉండలేము కాబట్టి ఇక మా వాళ్ళు ముచ్చటేస్తారు. ఆడికొచ్చినాం, ఎందుకంటే టూ మెనీ కుక్స్ స్పాయిల్డ్ డిష్ అనమాట. సో ఈ లోపు ఐమన్ రైతా చేస్తుంది, రైతాకి ప్రిపేర్ చేస్తుంది. చూద్దాం అండ్ మీరు ఏదో చెప్తారంట, అది కూడా ఇందాం. And then these are spiced, what do you call spiced? These are green chilies. ఈ రెండు రాయితా అన్నమాట. రాయితా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాం, కానీ చికెన్ కర్రీ అయిపోయినాక ప్రిపేర్ చేస్తాం. Get tuned for it. We'll show you the result. Hi, I am the head chef, but there is no place there, so I sat here. Bye. ఇంకోటి గైస్, ఏ ఉప్పు వాడద్దు, ఓన్లీ ఆశీర్వాద్ అయోడైజ్డ్ ఉప్పు వాడాలి. అయోడైజ్డ్ పక్క కాపీరైట్ పడుతుంది.
పెళ్లి సంబంధాలు మాట్లాడుకుంటున్నారు గైస్. అవును guys, చాలా సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. ఇలా రెడీ అవ్వు, నీ పెళ్ళికి ఇలా రెడీ అవ్వు అని చెప్తున్నా సాయిశ్రీ. తిన పేరే సాయిశ్రీ గైస్. మా దాంట్లో చాలా ఫేమస్ ఈమె, జర మంచిగా అనిపిస్తుంది. రీసెంట్గా బిగ్ బాస్ లో జరిగిన డైలాగ్ చెప్తారంట మా ఊళ్ళో, విందాం. లేవే ఫస్ట్ మ్యారేజ్ ఎవరితో? మిథిలాదే అవుతుంది గైస్. గైస్ నాకు ఎంత సోల్ట్ అయ్యాలో అర్థమైతలే గైస్. ఇట్లా పెట్టుకొని తీసుకుంటున్నాం. ఇంత వేసింది గైస్, ఇంత వేసింది. నీకు బీపీ నాకు బీపీ వస్తుంది. మేము వంటలు వండే వాళ్ళం, చేయాలి, గైడెన్స్ ఇస్తాం. ఇంకక్కడ చూస్తే వీళ్ళు వండుతున్నారు, నేను కొంచెం ఊదడానికి హెల్ప్ చేస్తున్నా. ఈలోపు ఇంద్ర తెచ్చిన ఒక చిన్న ఏమంటారు మ్యాచ్ బాక్స్ లాంటి క్రాకర్ని పేలవడానికి మా ఫ్రెండ్స్ ట్రై చేస్తారు. ఇంకా ఇక్కడ చూస్తే సాయిశ్రీ, వర్ష ఇద్దరు కలిసి ఎట్లన్నా వీటిని పేలవాలని ట్రై చేస్తారు. ఎంత చేసినా అవి మాత్రం అస్సలు అయితే లేవు. అది మరి ఆ మ్యాచ్ బాక్స్ ప్రాబ్లము ఏమో తెలియదు కానీ ఇంకా అట్ లాస్ట్ ఏం చేసింది, వర్ష పొయ్యిలకెళ్ళి కట్ట తీసుకొచ్చి అది వెలిగించింది. సక్సెస్ఫుల్గా అది ఆ చిన్నది వేలింది అనమాట. ఇంకా ఆ తర్వాత ఆల్మోస్ట్ బగారన్నం చికెన్ రెడీ అయిపోయింది. మా వాళ్ళందరం కలిసి కూర్చున్నాం. ఒక టైం చూస్తే 5:40 అట్లా అయిపోతుంది. మా అందరికైతే చాలా ఆకలి అవుతుంది. సో ఇప్పుడు మేమందరం కలిసి బగారన్నం చికెన్ తినబోతున్నాం. లెట్స్ గో. సో అన్నీ రెడీ పెట్టేసినాం, అందరం బొడ్డి చేసుకున్నాం, ఇంకా తినడం స్టార్ట్ చేసినాం. మీకోసం మా బగారన్నం చికెన్ విత్ థమ్స్ అప్ ఒక క్లోజప్ లుక్ వేస్తా, చూసేయండి. చూస్తేనే సూపర్ ఉంది కదా. ఇంకా ఆల్మోస్ట్ అందరు తినేసినాం. చికెన్ అయితే మస్త్ జబర్దస్త్ ఉండే. థ్యాంక్స్ ఫర్ శ్యామ్, ఇంద్ర అండ్ అఖిల, కాత్యాయని, బాను, ఎందుకంటే వీళ్ళే మెయిన్గా కుకింగ్ దగ్గర ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి నేను మా ఫ్రెండ్స్తో యాదగిరిగుట్టకి వెళ్ళిన వ్లాగ్ అనమాట. సో అందరికీ బాయ్ బాయ్, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఈలోపు మా వాళ్ళు రిటర్న్లో ఆటోలో చేసిన అల్లరి చూసేద్దాం. కాలమే ఆగిపోని స్నేహాల తీరమే చేరువై మొదలే కనాలి నిజమే అవ్వాలి. సంపవరం పిల్లమే సంపులోల కాదా, సంపవరం పిల్లమే సంపులోల కాదా, నీకు సుఖలేదా, నీకు సుఖలేదా, సంపవరమే సంపవరమే పిల్లమది, సంపులోలమే పిల్లమేమో, సంపవరమే పిల్లమది, సంపులోలమే పిల్లమేమో. చీరలోల కాదా, సిరిపురం పిల్లమే చీరలోల కాదా, సిరిపురం పిల్లమే చీరలోల కాదా, నీ చీర విప్పలేదా, చీర తొడగలేదా, సిరిపురమే పిల్లమది, చీరలోలమే పిల్లమేమో, సిరిపురమే పిల్లమది, చీరలోలమే. సో ఇదన్నమాట, మా ఫ్రెండ్స్ అందరూ ఎంతో జోష్గా, రిటర్న్లో కూడా ఎంతో జోష్గా ఉన్నారు. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. అంతవరకు నా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.